హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్ మేకర్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈవినింగ్ టైం స్నాక్గా కానీ లేదంటే పప్పులోకి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. ముందుగా మిల్ మేకర్ని ఇలా చిన్నగా ఉన్నవి తీసుకుని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు వదిలేసి దాని తర్వాత స్ట్రెయిన్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మసాలాలు మొత్తం మిల్ మేకర్కి పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి, 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే 1 స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసి పిండి మొత్తం మిల్ మేకర్కి పట్టేటట్టు బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మిల్ మేకర్ని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయే మిల్ మేకర్ పకోడీ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంతే వీడియో.